ఇందిరాగాంధీతో కంపేర్ చేస్తున్నారు. ఆమె స్పీచెస్ బయటకు వస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి మనం తలొగ్గాం. ఇందిరాగాంధీ అప్పటి ప్రెసిడెంట్ కలిసి బయటకు వచ్చి మేము మీ మిత్ర దేశం గాని మీరు మా యజమాని కాదు, మీరు చెప్పింది మేము వినడం వెంటనే ఆమె బయటకు వచ్చింది. సాహసంగా యుద్ధం చేసి పాకిస్తాన్ మట్టి కనిపించింది. బంగ్లాదేశ్ ఒకటి మీ మాట కట్టవచ్చా ఈవేళ 71లో బంగ్లాదేశ్ వేరే చేశాం కాబట్టి ఈవేళ పాకిస్తాన్ మన నెత్తి మీద, బంగ్లాదేశ్ మన నెత్తి మీద కూర్చున్నది. ఏం సాధించారు మీరు బంగ్లాదేశ్ తీసుకొచ్చి? ఆ రోజు అలా ఉంచేస్తే పాకిస్తాన్ తో సస్తా ఉండరు కదా. ఈవేళ పాకిస్తాన్ ఒక శనిది ఇస్తారు, వేరే అవ్వారు. 75 నుంచి మనకి వాళ్ళ ప్రభుత్వాలన్నీ సగం ప్రభుత్వాలు మనకి వ్యతిరేకం. మిలిటరీ గవర్నమెంట్స్ వచ్చినాయి అన్ని వ్యతిరేకం. మనకి వ్యతిరేకం. అంటే ఈస్ట్ పాకిస్తాన్ కంటిన్యూ అయి ఉంటే ఇటువైపు కూడా ఇబ్బంది కదా. ఎప్పుడు హిస్టరీ చదివేటప్పుడు, హిస్టరీ చూసేటప్పుడు 10 మంది ఉంటే 15 అభిప్రాయాలు ఉంటాయి. నా అభిప్రాయం కరెక్ట్ అనే దాంట్లో లేదు. కానీ తిరిగి వెనక్కి చూస్తే ఈవేళ అంత తప్పు చేసామా 1971లో? అలా వదిలేస్తే ఏమైపోదు? మనకి హెడేకే లేదు కదా. వాళ్ళు చేస్తా ఉండరు. నీకే నువ్వేదో పాకిస్తాన్ సగం చేస్తే విజయం వస్తుంది. విజయం ఎక్కడ వచ్చింది చెప్పండి? అదొకటి. 2006 అనుకుంటున్నా, మెమరీ నేను చెప్తున్నా, ఏదో గూగుల్ రెఫరెన్స్ కాదు మంది. నేపాల్ పెద్ద విశేషంగా రాజాను ఓవర్త్రో చేసేద్దాం, ప్రజాస్వామ్యం వస్తుంది అని అప్పుడున్న గవర్నమెంట్ అనవసరంగా ఒప్పుకున్నారు. 2006 నుంచి ఈ వేళ వరకు 15 ప్రభుత్వాల 16 ప్రైమ్ మినిస్టర్స్ నేపాల్ ఉండి ప్రతి ఒక్కడు చైనా మనిషి. మన బోర్డర్ విషయాలే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 1 కోటి మంది నెపలీస్ ఎక్కడున్నారు? వాళ్ళు ఉన్న జనాభా 3-4 కోట్లు, 5 కోట్లు. సో అది తప్పు కదా. ఈవేళ ఎందుకు ఒప్పుకున్నారు ఆ రోజు నేపాల్ రాజాను తీసేయడానికి? వాడు ఉంటే మన స్నేహితుడు కాదు, మన విరోధి కాదు. 300 సంవత్సరాలు బట్టి గెంటుకుంటా వస్తున్నారు. అది మీరు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోదాం ప్రజలు. అలా అమెరికా అనుకుని ఇరాక్ వెళ్ళారు యుద్ధానికి. ఇరాక్ అమెరికా వెళ్ళి సదాం హుసేన్ తీసేసినందుకు అరాచకం తీసుకొచ్చి ఇరాన్ పెరిగిపోయింది, మిగతా దేశాలు పెరిగిపోయినాయి. అందరినీ కంట్రోల్ చేసేవాడు సదాం హుసేన్. అనవసరంగా తీశారు, అరాచకం తీసుకొచ్చారు. $ట్రిలియన్స్ అమెరికన్స్ ఖర్చు పెట్టారు, ట్రిలియన్స్. సో మీరు ఒకటి ఏ పరిణామం బంగ్లాదేశ్ ఆవిష్కరణ లేదా బంగ్లాదేశ్ నువ్వు అక్కడ విడిపోకుండా ఈస్ట్ పాకిస్తాన్ కంటిన్యూ అయి ఉంటే బాగుండేది. అది చేయడం చారిత్రక తప్పిదం అంటారా? 100%. దాన్ని ఎవరైనా కాదంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు చేంజ్ మై ఒపీనియన్. నాకు కంపెనీ లేదు. వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏమొచ్చింది మనకు? వాళ్ళకి నీరు ఇచ్చాం, రేజ్ ఇచ్చాం, డబ్బు ఇచ్చాం, తిండి ఇచ్చాం. మన క్లయింట్ లాగా. ఏది మనం వాళ్ళు మన మీద ఆధారపడినందుకు మనం ఆనందపడే లాభం ఏంటి? ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్తుంది బంగ్లాదేశ్ కి? అక్కడ ఇండస్ నదే కాదు, ఇక్కడ గ్యాంజీస్ బ్రహ్మపుత్ర సంగతి చూసుకో. మీరు ఒక విషయం చెప్తున్నా, బంగ్లాదేశ్ నుంచి వారం రోజులు ఒక్క కిక్కురు మన సౌండ్ వచ్చిందా? రాలేదు కదా, మాట్లాడలేదు కదా. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళాడు, పాకిస్తాన్ ISI చీఫ్ వెళ్ళాడు, ఎవరు పిలవట్లేదే. ఆశ్చర్యపోయాడు ఈ వార్ ఎలా వెళ్తాను. పాకిస్తాన్ పరువు పోయింది. సో నేను సింపుల్ గా చెప్పేది, వార్ అన్ప్రెడిక్టబుల్. తెలివితేటలు ఉన్నవాడు వార్ లేకుండా ఆబ్జెక్ట్. పాకిస్తాన్ లో ఎందుకు సంబరాలు చేసుకుంటారు, మన దగ్గర ఎందుకు సంబరాలు చేసుకోవట్లేదు అని కొద్దిమంది అడుగుతున్నారు. వాళ్ళు గెలిచాం అని ర్యాలీలు తీస్తున్నారు. షాహిద్ ఆఫ్రిది వాళ్ళు. అదే ఇది సంబరాలు అనేది తెలియని వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇంకా మనం బిగిసిపోవాలి, ఇంకా తయారవ్వాలి. తప్పులు చేశాం. ఆ రోజు సెక్యూరిటీ లేకుండా ఏప్రిల్ 22న గురించే జరిగింది కదా. మన సెక్యూరిటీ అంత వీక్ ఇవాళ తెలిసిపోయింది కదా. మిస్గా ఆ రోజు అమిత్ షా మీటింగ్ పిలిచి పార్లమెంటరీ పార్టీస్ అందరినీ చాలా గొప్ప మాట అన్నాడు. నేను ఎందుకు పిలిచానంటే మేము తప్పు చేసాం, మేము ఫెయిల్ అవ్వాం, అందుకనే మిమ్మల్ని పిలిచి చెప్తానికి పిలిచాను అన్నాడు. సైలెంట్ అయిపోయారు అందరూ. అలాంటి తప్పులు చాలా ఉన్నాయి, కనపడని తప్పులు ఉన్నాయి. ఇది ఒక మనకు ఆపర్చునిటీ సరి చేసుకోవటానికి. ఒకటి మాత్రం భారతదేశానికి తప్పదండి. పాకిస్తాన్ తో మనకి 80 సంవత్సరాలు బట్టి విరోధం, చైనాతో డైరెక్ట్ ఓపెన్ విరోధం 60 సంవత్సరాలు అనుకుంటున్నా. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకో 100 years కంటిన్యూ అవుతుంది. 80 సంవత్సరాల 100 సంవత్సరాల ఆల్రెడీ 80 సంవత్సరాలు అయిపోయింది. అది ప్రజలు ఏదో అయిపోయింది అనుకుంటే విషయం లేదు. స్టెప్ బై స్టెప్ ఓపిక్ గా భారతదేశం ఇంకో 80 years 100 years ఇంకో 5 తరాలు చేస్తే అప్పుడు ఏమన్నా సొల్యూషన్ రావచ్చు. సొల్యూషన్ అంత సింపుల్ కాదు. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ది యుద్ధాలు ఇప్పుడు 80-90 సంవత్సరాలు జరుగుతున్నాయి.
అందువల్ల చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక లెసన్. ప్రజలు కూడా చెప్పాలి. ప్రజలు ఎలా ఉన్నారు, నాకేమి ఇస్తావు, నాకు ఏ ఉద్యోగాలు ఇస్తావు, నాకు ఎంత ఇస్తావు అంటున్నారు. కానీ దీని గురించి పేట్రియాటిజం, రాజ్యాంగం ఎలా ఉంటుంది, ఈ సైనికుల గురించి మన దేశాన్ని యూనిటీ చేసి కాపాడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి. ఓకే, ఒక బాంబు ఢిల్లీ మీద పడి ఉంటే కోర్టులు మూసేద్దరు, అందరూ ఎవరి కాదు పారిపోదు. మన ఫోర్సెస్ ప్రొటెక్ట్ చేసి అక్కడ దాకా వచ్చింది. పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది హిసార్ దగ్గర మేము ఆపేసామని. అదే వాళ్ళు ట్రై చేశారు. నేను ఇందాక ఏమన్నా యుద్ధం స్టార్ట్ అయ్యాక పొరపాటున నాన్న మాట చాలా పొరపాటున ఒక రాకెట్ 10 రాకెట్స్ ల్యాండ్ అవునాయి అనుకోండి, వాళ్ళకి ఎంత అల్లరైపోతుంది, అలసట వచ్చేది, ప్యానిక్ వచ్చేది. ఇవన్నీ మనం చాలా అంటే భారతదేశం మీద ఒక రాకెట్ పడి కొంత ప్రాణ నష్టం జరిగినా చాలా ఇబ్బంది. అంటే మిసైల్స్ మనం వేసినప్పుడు వాళ్ళు కూడా వేసినప్పుడు కరెక్ట్, వాళ్ళు వేస్తారు. మనం సుపీరియర్ దేశం కదా. మన పాకిస్తాన్ మన మొదలు ఎంత. చైనా సపోర్ట్ లేకపోతే అసలు మనతో మాట్లాడగలరా? మన ఇంటికి కూడా రాలేరు. అంటే మనతో మాట్లాడటానికి లేదు. చైనా ఉన్నది, చైనా డబ్బు ఇస్తుంది, సైన్యాన్ని మేపుతుంది, అన్ని ఇచ్చింది, ఎక్విప్మెంట్ ఇచ్చింది, ఆర్మీకి జీతాలు ఇస్తుంది, ఆర్మీ బూట్స్ కూడా చైనా నుంచి వస్తాయి, జోళ్ళు వేసుకుని అంతా చైనా ఇస్తుంది. వాళ్ళకి చౌక ఆర్మీ దొరికింది, మనతో దెబ్బలాడటానికి రెడీగా ఉన్నారు. ఆ లింక్ ఇరగొట్టగలరా ఎవరైనా? అది స్ట్రాటజీస్ కావాలి. పాకిస్తాన్ చైనా లింక్ ఇరగొట్టగలరా? చైనాతో మనం ఏమైనా ఒప్పందానికి రాగలవా? వాళ్ళ బోర్డర్స్ డిస్కస్ చేయను అంటున్నారు. చైనా ఏంటంటే తగు ఇలాగ ఉండాలి, ఇలాగా ఈ సెగ ఉండాలి. ఇలాగ ఉంటే భారతదేశం మన్మోహన్ సింగ్ అన్నట్టుగా స్టడీగా 10 రోజుల తర్వాత బోర్డర్ లో మళ్ళీ ఏదో టెన్షన్ వస్తుంది, మళ్ళీ ఓ నెల పోయి వస్తుంది. 2015లో మన ఫ్రెండ్ కరెక్ట్ చేయొచ్చు రమేష్ గారు, తారీఖు మైండ్ నుంచి చెప్తా, మెమరీ నుంచి, జీ జిన్పింగ్ మహాబలిపురంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీతో వాళ్ళ సైనికులు డోక్లాం దగ్గర గొడవ పెడతారా? అది నరేంద్ర మోడీ గారు కూడా అడిగేదండి. అడిగి ఏంటిదంటే అది అలాగ ఉంటుంది, మనం ఎలాగ ఉంటాం అన్నట్టుగా ఏదో మాట చెప్పేది అని బయటకు వచ్చి. చైనాకి పేషెన్స్, రెవెన్స్ అన్నీ ఉన్నాయి, మెమరీ. జీ జిన్పింగ్ వెళ్ళిపోయినా వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తారు. ఇదంతా రికార్డ్, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ తత్వం. సో భారతదేశం 100 year ఫైట్ కి, బ్యాటిల్ కి రెడీగా ఉన్నదా, ఉంటుందా? మనలో మనం దెబ్బలాడతావా? మనలో మనం చిల్లర విషయాలు మనం సరే నీ హక్కు నువ్వు తీసుకో, కానీ ఇంకో కన్ను దేశభక్తి, దేశ యూనిటీ మీద చూస్తావా? అది మీరే చెప్పాలి. మన ప్రజలు ఎలాంటి వాళ్ళు. ఒకసారి రమేష్ గారిని అడుగుదాం. రమేష్ గారు, బంగ్లా